అందరికీ నమస్కారం. గత అర్ధరాత్రి ఒంగోలు నగరంలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదం కూడా మన కిమ్స్ హాస్పిటల్ నుంచి కూడా మనకి కమ్మపాలెం మీదుగా వెళ్ళేటువంటి బైపాస్ లో ఆగి ఉన్న లారీని కూడా ఆటో ఢీకొనడంతో అక్కడ ఒకసారిగా భీతిల్లినటువంటి సందర్భం. ఎవరికన్నా ప్రమాదం జరిగిందేమో, ఎవరికన్నా తీవ్ర గాయాలయ్యాయేమో అని అందరూ కూడా కంగారు పడ్డటువంటి సందర్భం. ఆ ప్రమాదం గనక చూసినట్లయితే ఒళ్ళు గగుర్చు పుట్టాల్సింది కూడా ఆశ్చర్యానికి గురైంది. ఎందుకంటే ఆ ప్రమాదానికి గురైనటువంటి వెహికల్లో దాదాపుగా 8 కోట్ల వరకు కూడా బంగారు ఆభరణాలు ఉన్నాయి. సో అది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీసులు గాని, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా కంగు తిన్నారు. తాలూకా పోలీసులు వెంటనే కూడా ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వెహికల్ ను తాలూకా పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. అసలు ఈ వెహికల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీయడం జరిగింది. వారు నెల్లూరుకు ఒక గోల్డ్ ఫ్రాంచైజీకి సంబంధించి మరి అక్కడకు బంగారం తరలించే క్రమంలో మరి ఆ వెహికల్లో కూడా దాదాపుగా 8 కోట్లకు పైగా కూడా విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఉండటం, ఆ వెహికల్ మాత్రమే యాక్సిడెంట్ కు దసరాజపల్లె అడ్డ రోడ్డు వద్ద కూడా యాక్సిడెంట్ కు గురవడంతో మరి అక్కడ ఆ వెహికల్ కి సంబంధించినటువంటి ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. ఆ కంపెనీ ప్రతినిధులు కూడా తాలూకా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆ బంగారానికి సంబంధించినటువంటి ఆ వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. ఒక్కసారిగా ఒంగోలులో 8 కోట్ల బంగారం ఒక వెహికల్లో దొరకటంతో ఒంగోలు గాంధీ రోడ్ లో ఉన్నటువంటి వ్యాపారులందరూ కూడా తాలూకా పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం జరిగింది. అదే విధంగా అసలు ఈ బంగారం ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో పోలీసులు త్వరితగతిన కూడా దాన్ని కనుక్కోవడం జరిగింది. నెల్లూరుకు సంబంధించినటువంటి ఒక ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి మరి ఆ ప్రతినిధుల బృందం కూడా తాలూకా పోలీస్ స్టేషన్ కు చేరుకొని దానికి సంబంధించినటువంటి బంగారానికి సంబంధించినటువంటి వివరాలు మరి వారికి తెలియజేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారిగా ఒంగోలులో అంత బంగారం ఒకసారిగా కళ్ళు మిరమెట్లు గొలుపుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. తాలూకా పోలీస్ స్టేషన్ లో ఆ బంగారం మరి వెండి ఆభరణాలు మరి పోలీసులు లెక్కేస్తా ఉంటే చూసే వాళ్ళకైతే మాత్రం కళ్ళు మిరమెట్లు గొలిపాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంత మొత్తంలో భారీగా బంగారం తరలించేటప్పుడు ఎలాంటి సెక్యూరిటీ రీజన్స్ తీసుకోకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వెహికల్ స్వల్ప ప్రమాదానికి గురవటంతో కూడా అటు కంపెనీ ప్రతినిధులు కానీ ఇటు పోలీసులు కానీ ఒకసారిగా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంత బంగారం ఒక వెహికల్లో తరలించడంపై కూడా కొన్ని అనుమానాలను కూడా ప్రజలందరూ కూడా రేకెత్తిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ప్రమాదంలో డ్రైవరు అదేవిధంగా సెక్యూరిటీ ఆఫీసర్కు కొన్ని స్వల్ప గాయాలు అవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. దానిలో మాకు తెలిసిన సమాచారం ప్రకారం సుమారు 10 కిలోలు వెయింగ్ ఉన్నటువంటి బంగారు ఆభరణాలు మరియు 16 కిలోలు సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నట్టు జరిగింది. వాటి యొక్క బిల్స్ అవన్నీ వాళ్ళ కంపెనీ వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ వాహనాన్ని మరి జిఎస్టీ అధికారులు కూడా వచ్చి బిల్లులకి వాహనంలో ఉన్నటువంటి ఆభరణాలకి టాలీ అవుతుందో లేదో వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత జెన్యున్గా ఉంటే వాళ్ళ క్లియరెన్స్ ప్రకారం ఈ వేరే వెహికల్లో షిఫ్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది.